ఈరోజు ఏకాగ్రత శక్తిని ఎలా పెంచుకోవాలి? కాన్సంట్రేషన్ పవర్ నిజంగా పెంచుకోవచ్చు అంటే కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే పెరుగుద్ది. ఏకాగ్రత వల్ల స్టూడెంట్స్ వారి యొక్క చదువుల్లో విజయాన్ని పొందడానికి, అకాడమిక్, నాన్ అకాడమిక్‌లో విజయాన్ని పొందడానికి, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో విజయాన్ని పొందడానికి, పేరెంట్స్, పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీలో, వాళ్ళ వర్క్స్‌లో అద్భుతమైన కాన్సంట్రేషన్‌తో రాణించడానికి అవకాశం ఉంది. అందుకని కాన్సంట్రేషన్ పెంచుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆటో సజెషన్స్ మైండ్‌కి ఇచ్చుకోండి. నాలో కాన్సంట్రేషన్ పవర్ బాగా పెరుగుతుంది. ఉదయం, నైట్ ఒక 21 టైమ్స్ అనుకోండి. రెండవది, మీ కాన్సంట్రేషన్ పేరులోనే ఉంది ఏకాగ్రత. ఒక పని చేసేటప్పుడు దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఒకేసారి 5 పనులు చేయొద్దు. ఒక పని చేసేటప్పుడు దాన్ని చక్కగా చేయండి. దీని ద్వారా కాన్సంట్రేషన్ పెరుగుద్ది. మూడవది, కాన్సంట్రేషన్ పవర్ పెరగాలంటే మీలో స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ తగ్గాల్సింది. ఇవి తగ్గితే కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఇక నాలుగవది, ఒక రూ. 10 టెక్నిక్ అంటాం. రూ. 10 టెక్నిక్. రూ. 10 బల్బ్ తీసుకొని, రెడ్ కలర్ ఉన్న బల్బ్ తీసుకొని వెలిగించండి. ఆన్ చేయండి. ఆన్ చేసి దాన్ని ఒక 2 లేదా 3 నిమిషాలు దాన్ని అలాగే చూడండి. కొంచెం దూరంలో అలాగే 2 ఐ కాంటాక్ట్ దాన్ని చూడండి. దీని ద్వారా మీలో కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. లేదా ఈవినింగ్ టైం సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, లేదా మార్నింగ్ టైం సన్‌రైజ్‌కి ఆ టైంలో ఒక 2 నిమిషాలు సూర్యుడు ఉదయిస్తున్న దాన్ని లేదా సూర్యాస్తమయాన్ని చూడండి. దీని ద్వారా మీలో కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే మీ కాన్సంట్రేషన్ పవర్ పెరగాలంటే మీకు ఆ సబ్జెక్ట్‌లో ఇష్టము, ఆసక్తి, లవ్, ఎఫెక్షన్ ఉండాలి. ఇవి గాని ఉంటే మీలో ఖచ్చితంగా కాన్సంట్రేషన్ పవర్ పెరుగుద్ది. థాంక్ యూ.